అందరికి శుభాభివందనములు. మనం స్టార్టింగ్ ప్రేర్ చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధర మహోన్నతుర సర్వోన్నతుర సర్వసృష్టికర్త సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రమైన గొప్ప దేవ నీకే స్తోత్రం, నీకే వందనాలు ప్రభా. కృతజ్ఞతా స్తోత్రులైనా పరిశుద్ధర సర్వశక్తి మంతుల సర్వాధికారి నీకు వందన ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా, మేము చేసిన ప్రతి ఒక్క పాపము శాపము యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడిగి పోయింది ప్రభా. మమ్మల్ని పరిశుద్ధ పరిచయనైనా తండ్రి దేవాయచు ప్రభా, మీరే మాకు తోడై నడిపించండి ప్రభువ. తండ్రి దేవాయచు ప్రభా, మరి యొక్క సమయంలో ప్రార్థిస్తుండగా తండ్రి నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి, నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచండి ప్రభా. దేవాయచు ప్రభా, లోకం లేక చూసిన గలిబిలి ఉంది తండ్రి. ఈ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించి ప్రభా నీ యొక్క పరిశుద్ధతలో ప్రభా మా అందరిని ముద్రించుకున్నారు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయచు ప్రభ, ఎంతో మంది ప్రభ ఎంత మంచి ధన్యతను పోగొట్టుకున్నారు నాయన, కానీ ఏసే మీరు మాకు అనుగ్రహించినారు ఈ యొక్క ధన్యత భజన నీకు లెక్కలేని వందనాలు ప్రభా. తండ్రి దేవాయచు ప్రభ, ప్రతి వారిని కృపలు జ్ఞాపకం చేసుకోం ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా, మరి మీరే మాతో మాట్లాడండి ప్రభా వాక్యం చేత తండ్రి. ఎందుకంటే ప్రభా మేము వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకునేలాగా ప్రభా మాకు సహాయపడమని ప్రార్థిస్తాం ఏసయ్య. ఏసానికి లెక్కలేని వందన ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా, ప్రతి వారిని కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా, రాలేని పరిస్థితిలో ఉన్న వారిని కూడా ప్రభా ఈ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ సన్నిధికి తొందరగా నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి. అదే రీతిగా ప్రభా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశించి నింపండి ప్రభా. ప్రతి బిడ్డను కూడా ప్రభా అభిషేకించండి, నీ సేవలో వాడుకోండి ప్రభా. నీకే వందనాలు, నీకే కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయచు ప్రభా, స్తుతి మహిమ ఘనత ప్రభావం తండ్రి యుగ యుగలకే మీకే చెల్లును గాక. తండ్రి దేవాయచు ప్రభా, మరి లోకంలో ప్రభా ఎక్కడ చూసినా అనాథలు జరిగిపోతున్నాయి ప్రభా. చాలా స్వార్థంగా ఉండిపోయినారు ప్రభా. ప్రతి ప్రజలు కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, వారిని అందరూ కూడా ప్రభా నీ యొక్క రక్షణ మార్గంలోకి నడిపించుకోండి ప్రభా. నీ యొక్క సేవకులు కూడా ప్రభా ఎంతో మంది ఉన్నారు తండ్రి, సేవ చేస్తున్నారు తండ్రి. వారి సేవ జీవితంలో ఫలిభరితనే దయచేసి ప్రభా వారిని అందరినీ కూడా ప్రభా నీ యొక్క రెక్కల కింద భద్రపరచుకుని ప్రభా వాళ్ళు చేసే ప్రతి పనులలో నీ యొక్క హస్తం తోడించి నడిపించండి అయినా తండ్రి దేవాయచు ప్రభా. అదే రీతిగా ప్రభా మరి ఈ యొక్క సమయంలో ప్రభా నేను స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభా ఇచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని అన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా, పాటల ద్వారా మీరే మహిమ పొందని తండ్రి, వాక్కు చేత మీరే మాతో మాట్లాడిన ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా, ఆది అంతం ప్రభా మీరే తోడై నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, ప్రియ ప్రభువాయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, కష్టాలలో కన్నీలలో నన్ను మోయుని స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం, కష్టాలలో కన్నీలలో
నను మోయు నీ స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కల్వరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కల్వరిలో చూపిన సిలువ స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్ అందరికి ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ వాక్యం షేర్ చేసుకోండి బ్రదర్. దేవుని వాక్యంలో నుంచి జకర్యా రాసిన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జకర్యా 4వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబాబేలు నీకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. తండ్రి నన్ను దేవా మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నేను ఈ రాత్రి సమయంలో నాతో మాతో మాట్లాడమని అయ్యా తండ్రి ఈ సమయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి ఈ పరిశుద్ధాత్మ నాకు మాకు పరిచయం చేయనట్లు మీకు అనుభవం పంపించమని ప్రార్థిస్తూ వాక్య భాగాన్ని దీవించమని యేసు ప్రభువు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్య భాగంలో మనం చూస్తే జకర్యా 4వ అధ్యాయము 6వ వచనము ఇక్కడ ఎవరితో అంటున్నాడంటే జెరుబాబెలు ఈ ఇశ్రాయేల్ దేశంలో ఎప్పుడైతే వీళ్ళు చెరపట్టబడి మళ్ళా వీళ్ళ దేశానికి యెరూషలేముకి మళ్ళా వచ్చారు. యెరూషలేములో జెరుబాబెలు రాజుగా ఉన్నాడు. చాలా బలహీనమైన ఒక స్థితి. ఆయనతో పాటు ఉన్న యెహోషువ ఈయన యాజకుడు. యెహోషువ యాజకుడు, జెరుబాబెలు రాజుగా ఉన్నాడు, గవర్నర్ గా. అయితే ఇక్కడ మనం ఏం చూస్తామంటే జెరుబాబెలు తోటి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే శక్తి చేతనైనా బలము చేతనైనా కాదు కానీ నా ఆత్మ చేతని. 7వ వచనం కానీ చదివితే 7వ వచనం ఏం చెప్తుందంటే గొప్ప పర్వతమా జెరుబాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు నీవు చడును భూమి వగుదువు కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు
ఈ జెరుబాబెలు ముందు ఒక గొప్ప పర్వతం ఉంది. ఈ పర్వతము తోటి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, నువ్వు ఎవరు, నువ్వు ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభువే మాట్లాడుతున్నారు, దేవుడే మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఏమంటున్నాడంటే, జెరుబాబెలు తోటి ఎదురుగుండా ఉన్న పర్వతం గురించి, అడ్డుపడుతున్న పర్వతం. ఆత్మీయ జీవితంలో, మన శారీరకమైన జీవితంలో మనము మన జీవితంలో ఎన్నో పర్వతాలు మనం చూసేవారుగా ఉన్నారు. ఆ రోజు జెరుబాబెలు పర్వతం చూస్తున్నాడు. ఒక పర్వతం ఆయన ముందు ఉంది. అక్కడ ఉన్న టాస్క్, అక్కడ ఉన్న సవాల్ ఏంటంటే, మందిరము కట్టాల. మందిరం కట్టకుండా అందరూ ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకుంటున్నారంట. హగ్గయిలో మనం చూస్తాం. దాని ముందు గ్రంథంలో హగ్గయిలో ఎవరు వాళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకుంటున్నారంట. అన్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారంట. దేవుడి పని చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆయన పని చేసే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు హగ్గయి వాళ్ళని స్టేరప్ చేశాడు. వాళ్ళు ఎప్పుడైతే స్టేరప్ చేశారో, వాళ్ళు పోయి అడవిలో పోయి ఆ చెక్కలు అవి పట్టుకొని వచ్చి, అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరున్నారు? జెరుబాబెలు ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు. యెహోషువ గురించి ఇక్కడ, యెహోషువ యాజకత్వం వహించాల. జెరుబాబెలు ఈయన ఏలుబాటు చేయాలి. ఇక్కడేమో యాజకత్వము, ఇంకొకడేమో ఏలుబాటు. వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ మనం చూసిన ఈ భాగంలో జెరుబాబెలుని ఎదురుగుండా ఉన్న పర్వతమా అని అంటే, 3వ అధ్యాయము, జకర్యా 3వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు యెహోవా దూతల ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పర్వశమున నిలవబడుటయు అతడు నాకు కనుపరిచెను. ఇక్కడ ఏం చూపిస్తుందంటే, యెహోషువ ప్రధాన యాజకుడు. అయితే యాజకుడు అక్కడ ప్రధాన యాజకుడికి ఎదురుగుండా దూతున్నది. అక్కడ సాతాను కూడా ఉంది. ఆయన కుడివైపు సాతానుండి ఆయన అడ్డుగిస్తుంది. ఏమంటున్నాడు సాతాను? 2వ వచనం, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే యున్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ఈయన అగ్నిలో తీసుకొచ్చి రాబడిన ఒక అగ్ని మంట ఇదనమాట. ఆయన ఏమంటే, అయ్యా అక్కడి నుంచి తీసుకొచ్చిన కాదా అని అడుగుతున్నాడు. ఈ సాతాను ఏం చూస్తుంది? సాతాను ఈ యెహోషువ 3వ అధ్యాయం 3వ వచనంలో ఈయన మలిన వస్త్రాలు వేసుకొని ఉన్నాడు. యాజకుడు మలిన వస్త్రాలు వేసుకోవటం ఏంటి? యాజకత్వంలో ఆయన తగ్గిపోయాడు. శత్రువు ఇక్కడ యాజకుడిని మలిన వస్త్రంలో చూడగలుగుతున్నాడు. కానీ చూస్తే అసలుగా ప్రభు ఏమంటున్నాడు? అయ్యా ఈ మంటల్లో తీసుకునే పొలి అది ఇది కాదా? తెలుగు ఏమంటారు కదా, 2వ వచనంలో బ్రాండ్ ఆఫ్ కొరివి, అగ్నిలో తీసుకొచ్చిన కొరివి వల్లే అని ఆయన చూస్తున్నాడు. శత్రువు ఏమో మలిన వస్త్రాలు వేసుకున్న యెహోషువని చూస్తుంది. మలిన వస్త్రాలు
శత్రువు మన జీవితంలో ఉన్న పాపాన్ని స్పష్టంగా చూడగలడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ప్రభువే కాదు, శత్రువు కూడా చూడగలడు మన జీవితంలో. ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో ఈ యెహోషువ గాని ఈ జెరుబ్బాబెలు గాని ఇద్దరు కూడా ఇద్దరు ఒక రాజ్యంలో చాలా ఇంపార్టెంట్. ఏలుబాటు ఇంపార్టెంట్, యాజకత్వం కూడా ఇంపార్టెంట్. మనం ఇక్కడ వాక్యంలో మనం ఏం చేస్తామంటే, దేవుని వాక్యంలో ఒక 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 సంగతి ఉంది. ఏంటది? మన పరిచర్య. మన పరిచర్య ఇదేమో పాత నిబంధన కదా. నూతన నిబంధనలు కనుక చూస్తే మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తుంటే, మనల్ని ప్రభు దేనికి పిలిచాడంటే రాజులైన యాజక సమూహంగా పిలిచాడు. రాజులైన యాజక సమూహం అంటే ఇక్కడ వాక్యం ఏం చూపిస్తుందంటే, ఆయన మనకి 2 పరిచర్యలు ఇచ్చిన వాడుగా ఉన్నాడు ప్రతి ఒక్కరికి. ఒకటేమో యాజకత్వం, ఇంకోటేమో ఏలుబాటుగా ఉండటానికి రాజుగా యాజకత్వం. 2 కూడా కావాలి, 2 కూడా ఈ పరిచర్యలు చేయాలి మనం. ఈ 2 పరిచర్యలు మనకి ఇవ్వబడ్డాయి, ప్రతి ఒక్కరికి ఇవ్వబడ్డాయి 2 పరిచర్యలు. కానీ ఈ పరిచర్యలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యాజకుడు సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. యాజకత్వంలో సాక్ష్యము. ఇక్కడ సాక్ష్యం కోల్పోయాడు, మలిన వస్త్రాలు వేసుకున్నాడు యెహోషువ. కానీ ప్రభు భద్రపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ భద్రపరిచి ఆయన్ని అడ్డుకున్నాడు. ఇక్కడ దూత అడ్డుకుంటుంది. అడ్డుకొని ఆయన మలిన వస్త్రాలు తీసేస్తుంది, తలపాగా పెడుతుంది. తర్వాత అన్ని కార్యములు చేస్తున్నారు. మన జీవితంలో ఆయన మనకి నిజంగా కేడమే. ఆయన మనల్ని భద్రపరిచేవాడుగా ఉన్నాడు. ఎంత సంతోషం కదా. దేవుని బిడ్డల జీవితంలో ఈ 2 పరిచర్యలు మనకి ఇంపార్టెంట్. ఈ 2 పరిచర్యల్లో కూడా ఎవరు పడిపోకూడదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకూడదు. ఇక్కడ యెహోషువ మలిన వస్త్రంలో ఉండకూడదు. మన జీవితంలో యాజకత్వంలో కోల్పోయాడండి, ఏలుబాటులో మాత్రం బాగానే ఉన్నాడు. అట్లా కాదు, అలా ఉండకూడదు. దేవుని బిడ్డల జీవితంలో ఇక్కడ మనకి ఏం నేర్పించబడుతుందంటే 2 ఇంపార్టెంట్. ఇది మన పిలుపు. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఇది మన పిలుపు. ఎలాంటి పిలుపు ఇది? యాజులైన యాజక సమూహం, రాజులైన యాజక సమూహం. ఇక్కడ మనకి నేర్పించే ఒక కండిషన్. ఈ 2 పరిచర్యలు ప్రభు ప్రతి ఒక్కరికి, క్రైస్తవుడికి ఇచ్చాడు, ప్రతి విశ్వాసకి ఇచ్చాడు. కానీ ఒక కండిషన్ ఇస్తున్నాడు. ఏంటి ఆ కండిషన్? ఈ కండిషన్ ఏంటంటే 3వ అధ్యాయము, జకర్యా 3వ అధ్యాయము 7వ వచనం. 3rd chapter. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములలో కాపాడువాడు మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిస్తును. నిలబడి చేసే ఆ స్థితిని నీకు నేను ఇస్తాను. కానీ ఇక్కడ చెప్పే విషయము ఈ యాజకుడికి, యెహోషువకి ప్రభు చెప్తున్నాడు, అయ్యా ఇది విషయం, నువ్వు భద్రంగా నువ్వు
పరిచర్యలో ఒక భద్రత, పరిచర్యలో ఒక భద్రత. ప్రభు మనల్ని ఆ భద్రత కోరుకుంటున్నాడు, ఆ భద్రత ఇస్తానంటున్నాడు. ఆ భద్రత కోసం మనం పాటుపడాలా అంటున్నాడు. ఎప్పుడైతే ఆ స్థితి మన జీవితంలో వస్తుందో, అండ్ thus saith the Lord of hosts, if thou wilt walk in ways, నా మార్గంలో నడిచి దేవుడి జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభుని మనము ఆయన మార్గంలో నడిచి ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే చేసేవారుగా ఉంటామో, ఆ వాగ్దానం ఏం చెప్తుంది? యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట కైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. పరిచర్య ఎవరితోటి సహవాసము? తండ్రితోటి, ఆయన కుమారుడితోటి సహవాసం. అలాంటి సహవాసము ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నీకు నాకు. ఈ వాగ్దానము మనం ఇచ్చిపట్టుకొని ప్రభు దగ్గర ఈ పరిచర్య చేయాలి. యాజకత్వము, రాజు చేసే పరిచర్య, ఈ రెండు పరిచర్యలు మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. లేదంటే మన జీవితంలో ఆ శక్తి కలిగి ఉన్నామని చెప్పి వాక్యాల ద్వారా ఆ స్థితి కోసం మనం వెతుక్కుంటుంటాం. ఈ వాక్యం ఏం చెప్తుంటే, ఆవగింజంత విశ్వాసం ఉంచితే మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించనంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఆ మాటకి ఎంత విలువ ఉంది. ఆ మాట ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆవగింజంత విశ్వాసము ఆ కొండని తొలగించి. ఇక్కడ జెరుబాబెలు ముందు ఒక కొండ ఉంది. ఒక గొప్ప ఛాలెంజ్, ఒక పరిచర్య కంప్లీట్ చేయాల్సింది ఉంది. కానీ చూస్తే ఆ కొండ తీసివేయబడాల, అది చదును చేయబడాల కొండ. అందుకే ప్రభు ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఏమంటున్నట్టే, thou shalt become a plain, నువ్వు చదువు భూమిగా అవుతావు. నువ్వు ఓ పర్వతమ్మా, ఎవరు నువ్వు అసలు? జెరుబాబెలును అడ్డుకోవటానికి ఎవరు నువ్వు? నా జీవితంలో ప్రభు ఆ బాధ్యత వహిస్తున్నాడు. ఆ బాధ్యత వహించి మన జీవితంలో వచ్చే ఆటంకాలు, ఏ విషయంలో ఆటంకాలు? ఆయనకి సాక్ష్యంగా ఉండే ఆటంకాలు, సాక్ష్యంగా ఉండనీయకుండా ఉండే ఆటంకాలు మన జీవితంలో. వాక్యం ఇక్కడ ఏం చూపిస్తుంటే, ఈ యెహోషువ మలిన వస్త్రం వేసుకొని పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. ప్రభు ఒక మంచి వస్త్రం ఇచ్చాడు ఆయనకు మంచి వస్త్రం ఇచ్చాడు. ఇక్కడ దేవుడు వాక్యం చూస్తుంది, వస్త్రం ఇచ్చాడు, తలబాగా ఇచ్చాడు. ఆయన నోటిని అగ్నితోటి ముట్టాడు, ముట్టి ఆయన్ని బాగు చేశాడు. ఈ నా జీవితంలో మనము నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం, ఈ పరీక్షని మనకి ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడు. మనకి ముందు అడ్డుగా ఒక పర్వతం ఉన్నదా? ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది ఆ పర్వతం. ఆ పర్వతము త్రోసివేయబడాలి, అది తీసివేయబడాలి. ఆ పర్వతం ఎవరు తీస్తారు? ఆయన తీస్తాడు. నూతన నియమంలో వచ్చేటప్పటికే ఎవరు తీస్తారు? నువ్వు తీయాలా, నేను తీయాలా? ఎలా తీయాలా? ప్రార్థన ద్వారా, ఆవగింజంత విశ్వాసం ద్వారా ఆజ్ఞాపిస్తే అది. ఎందుకు ప్రభు ఇలాంటి మాటలు, కాని మాటలు మాట్లాడుతున్నాం ఏంటయ్యా? ఇది అయ్యే పని అసలు. ఒక పర్వతాన్ని
ఒక మనిషి ఎవరైనా సరే ఎన్ని ఎన్ని రకాలుగా దాన్ని ముక్కలు చేసి తీసుకెళ్లే వారుగా ఉన్నారు, కానీ దాన్ని ఆ కొండని తీసివేయమని, అయా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కొండ అని ఆజ్ఞాపించే అంత స్థితి ఎవరికి లేదు. కానీ కింద నెక్స్ట్ వచ్చిన ఏం చెప్తుందంటే, ఇట్టి విశ్వాసము ఎట్లుంటదంట, ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారానే అంటాడు. ఇటు విశ్వాసము ఎట్లా వస్తున్నాయి అంటే ప్రార్థన ద్వారా, అది కూడా ఉపవాస ప్రార్థన ద్వారా. దేవుని బిడ్డల జీవితంలో ప్రభు అట్లాంటి కమాండింగ్ ఫెయిత్, ఆజ్ఞాపించే విశ్వాసము. ఈ ఆజ్ఞాపించే విశ్వాసము మన జీవితంలో ఎప్పుడు వస్తుంది? మనము ఈ 2 పరిచర్యలు చేసేవారుగా ఉండాలి, రాజులుగా యాజకులుగా. 2 పరిచర్యలు ఉండాలి. యాజకులుగా ఉండి ఏం చేయాలా? నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థన చేయాలా. ఈ ఏలుబాటు నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు ఏలుబాటు చేసుకోకపోతే ఇంకొకరు వచ్చి ఏలుబాటు చేస్తాడు. నేను ఈ ఏలుబాటు ఏంట్రా బాబు, వీడికి నన్ను ఏలుబాటు చేస్తున్నాడు అనుకుంటే కాదు. మన జీవితము ఏలుబాటు అంటే ఇది నేనే నా జీవితాన్ని సరిదిద్దుకొని నడిపించగలిగిన ఒక స్థితిని, రూలింగ్ మై ఓన్ లైఫ్, మై స్పిరిచువల్ లైఫ్, నా ఆత్మీయ జీవితాన్ని నేను ఆ స్థితిలో నేను నడుచుకుంటా. ఎప్పుడైతే ఆ స్థితి మనము ఉంచుకోమో మనం పడిపోయేవారుగా ఉంటాము. రాజులమే, యాజకులమే. కానీ ఏమవుతుందంటే ఉప్పు ఎప్పుడైతే సారం కోల్పోతుందో అది బయట పారవేసి మనుషుల ద్వారా త్రొక్కివేయబడుతుంది. నుంచి మనము పోకూడదు. ఆ స్థితి మన జీవితంలో రాకూడదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా కంపెనీలలో ఉద్యోగాల్లో నుంచి మనుషుల్ని తీసేయటం, మనుషుల్ని, లేదా రకరకాల వాళ్ళ జీతాలు తగ్గించి వాళ్ళకి రకరకాలుగా వాళ్ళని ఏంటంటే డబ్బులు పడలేదు, లేకపోతే బడ్జెట్ లేదు, ఇలాగ చెప్పి మనుషుల్ని. కానీ మనుషులు భయపడిపోతారు. అయ్యా ఉద్యోగం పోతే ఎట్లా, ప్లాన్ దగ్గర పోతే ఎట్లా, వీళ్ళ జీవితాల్లో వీళ్ళు ఎన్నో అప్పులు చేసి ఉద్యోగం అనుకొని అప్పులు చేసిన వారు చూస్తేమో పరిస్థితి మారు. వాక్యం ఏం చెప్తుంటే, యూ షుడ్ బి ఏబుల్ టు రూల్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు రూల్ చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు రూల్ చేసుకోవో ఇంకొకరు రూల్ చేస్తాడు, నీ మీద ఇంకొకరు అధికారం చెలాయిస్తాడు. బిడ్డల జీవితంలో ప్రభు ఇచ్చిన అధికారము, నీ జీవితాన్ని నువ్వే రూల్ చేసుకోవాలి. నీ జీవితాన్ని, నీ సాక్షి జీవితాన్ని నువ్వే పరీక్షించుకోవాలి. బల్ల పెట్టి మనకి బల్ల నేర్పించేది మనకి అదే. మనం ఎవరో ఉంటాం, ఎవరో మనల్ని ఏలుబాటు చేయడం కాదు. మన జీవితాన్ని మనమే ఏలుబాటు చేసుకోవాలి. మనమే అధికారం కలిగి ఉండాలి మన జీవితంలో. వేరే వాళ్ళ మన జీవితం ఇది అది కాదు మనం వేరే వాళ్ళు తెచ్చుకోకూడదు. ఈ విషయము అతి ప్రాముఖ్యమైన విషయం. అందుకే ప్రభు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొని ఆ రకంగా ఉంటారో వాళ్ళ జీవితంలో యోహాను సువార్త 14:23, నేను నా తండ్రి వచ్చి ఆయనలో నివాసము చేస్తాము. తండ్రిను యేసు ప్రభు ఇద్దరు వచ్చి నివాసం చేస్తారంటే మన జీవితంలో. ఎంత గొప్ప పరిచర్య అది, ఎంత గొప్ప ఆత్మీయ స్థితి అది, ఎంత గొప్ప దీవెన మన జీవితంలో ఆయన వచ్చి మన జీవితంలో ఉండటం. కానీ మనుషులు ఈరోజు అయ్యా వాగ్దానాలు ఎందుకు ఉన్నాయి, వాగ్దానాలు నాకు కూడా తెలిసే వాగ్దానాలు అని చెప్పి వాగ్దానాల్ని అడగని వారుగా ఉండిపోతున్నారు. అడగలేకపోతున్నారు, మర్చిపోతున్నారు. దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నారు. జీవితంలో మనుషులు వైపు చూస్తున్నారు, లోకం వైపు చూస్తున్నారు సహాయం కోసం. అలా చేస్తే ఏమవుతుందంటే మనం ఎప్పటికీ మన ముందున్న పర్వతాన్ని మనము
త్రోసివేయలేం, తీసివేయలేం. నూతన నియమంలో నేర్పించేది అదే. ఆవగింజంత విశ్వాసం 17వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనంలో ఆవగింజంత విశ్వాసం ఉండి ఆజ్ఞాపిస్తే ప్రభు తన బిడ్డలకి ఇట్టి గొప్ప స్థితిని మనము అనుభవించడమే కాదు, అనేకులకి సాటి చెప్పి ఆ స్థితిలో నడిపించాలి. ఆ స్థితి రావాలి మన జీవితం. జెరుబ్బాబెలు చాలా గొప్ప వ్యక్తి. ఈయన హగ్గై చెప్పిన తర్వాత ఈ హెచ్చరికలు తీసుకున్నవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే తను ఈ తీసుకున్నవాడుగా ఉన్నాడో వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రభు దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఈ జెరుబ్బాబెలు ఈ గవర్నర్ తోటి, ఈయన యూదా దేశంలో గవర్నర్ ఈయన. చూడండి ఆ వచనము హగ్గై 2వ అధ్యాయము 23వ వచనం. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి అయ్యు యెహోవా వాక్కు. అధికారం ఎట్లాంటి ఉంగరం అంట? ఈ ఉంగరము అధికారము. ఆయన ఇచ్చే అధికారము ఇది వాక్యం చెప్తుంది. మనుషులు కాదు మనకి ఇచ్చేది అధికారం, ఆయన ఇవ్వాలి. ప్రభు మనకి అధికారం ఇచ్చేవాడు. ఎప్పుడైతే ఆయన చిత్తం చేసేవాడుగా ఉన్నాడో ఈ జెరుబ్బాబెలు ఆయన ముద్ర ఉంగరంగా ఆయన్ని గొప్ప సత్యం. ఇదే విషయం నా జీవితంలో అక్కడ మనం అదే చూస్తాం. ప్రకటన గ్రంథంలో మనము ఏళ్ళుబాటు మనం కానీ జీవితం జీవిస్తే ఆయనతో పాటు ఆయన సింహాసనంలో కూర్చుంటాము. అంటే ఆ గొప్ప అధికారము ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. కానీ ఈ 2 పరీక్షలు చేయడానికి సిద్ధమేనా? నిజంగా ఈ పరీక్షలు నాలో ఉన్నాయా? ఇప్పుడు దాకా గమనించలేదా? ఇప్పుడు దాకా నేను పట్టించుకోలేదా? అప్పుడు ప్రభు మాట్లాడేది ఉన్నాడు లేదు కానీ అప్పుడే కాదులే, ఇప్పుడు కాదులే అని ప్రభు వాక్యాన్ని ఆ స్థితిని టోటల్ గా మర్చిపోయేవాడుగా, దూరం పెట్టేవాడుగా ఈ లోకం అనేక విశ్వాసులు ఉన్నారు. అలా మన జీవితం కాకూడదు. ఈ 2 పరిచర్యలు నువ్వు నేను ఖచ్చితంగా చేయాలి. ఇది మన ఏర్పాటు. అధికారము ఈ అధికారము మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం. అక్కడ ప్రజలు మన జీవితాన్ని చూసేవారుగా ఉన్నారు. వాళ్ళకి ఏంటి జవాబు? వాళ్ళు తెలుసుకోవాలా, మన ఆత్మీయ స్థితిని వాళ్ళు తెలుసుకోవాలి. అట్టి జీవితము, అట్లాంటి సవాల్తో కూడిన జీవితము ప్రభు నీకు నాకు ఇచ్చుగాక. అంతేకాదు ఈ 2 పరిచర్యలు నువ్వు నేను నమ్మకంగా చేయడానికి ప్రభు మనకి సహాయం చేయగలరు. ప్రార్థిస్తున్నాము. ప్రేమలో తండ్రి, దేవా, అనేక సార్లు ఈ పరిచర్యలు నేను మర్చిపోయిన వాడుగా ఉన్నాను. నా జీవితంలో మనుషులు వైపు చూసిన వాడుగా ఉన్నాను, మనుషుల్ని ఆశ్రయించేవాడుగా ఉన్నాను. తండ్రి, నువ్వు నాకు ఏర్పాటు చేయడానికి అయ్యా తండ్రి, నువ్వు నన్ను ఇక్కడ ఈ లోకంలో నన్ను రాజులుగా ఉంచావు, యాజకులుగా ఉంచావు. అనేకుల కోసము యాజకత్వం వహించడానికి, అనేకులు వాళ్ళ పాపస్థితి నుంచి వాళ్ళని విడిపించడానికి నాకు ఒక గొప్ప స్థితి నాకు ఇచ్చిన వాడుగా ఉన్నావు. కానీ అనేక సార్లు నేను తప్పిపోయిన వాడుగా ఉన్నాను. అవకాశం అనేక సార్లు ప్రతిసారి నేను ఉపయోగించుకోలేకపోయాను ప్రభు. అయినా కూడా తండ్రి, మీరు నాకు కృప దయచేసే దేవుడిగా ఉన్నారు. వాక్యం విన్నారు వీళ్ళందరి జీవితంలో ఇట్టి కృప దయచేయండి. నీ మాటకి, నీ వాక్యానికి అయ్యా తండ్రి, నీ పిలుపుకి, నువ్వు ఏ రకంగా వాళ్ళని పిలిచావో ఆ పిలుపుకి తగిన జీవితం నడుచుకోవడానికి కావాల్సిన కృప దయచేయండి. బట్టి యేసు కృప వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరి తోడి నడిపించండి గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.
ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్స్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లార్డ్.